పూరీలు ఎప్పుడు మనకు అద్భుతంగానే కుదురుతాయండి. కానీ పూరీలో నంచుకునే కర్రీ సూపర్గా ఉంటే మాత్రం అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. ఈ రోజు పూరీ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది. కుక్కర్ పెట్టేసుకున్నానండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. సన్నగా దొరుకుతుంది, చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత 5-6 పచ్చిమిర్చి స్లిట్ చేసింది వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసేసుకొని దీన్ని కాసేపు ఫ్రై అవనిస్తామండి. కొంచెం ఆ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత దీంట్లో నేను ఒక కప్పుడు స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ స్ప్రౌట్స్ యాడ్ చేయటం వల్ల కర్రీకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. మీరు ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇక తర్వాత సన్నగా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ చీలికలు యాడ్ చేశాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. ఆయిల్లో, ఆ పోపులో ఆనియన్స్ అన్ని కొంచెం అట్లా వేగుతూ ఉండగా